హాయ్ అండి. ఇదైతే నిన్నటి వీడియో. పొద్దున్నే 4:30కి లేచి ఇంకా పిల్లని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మా ఆయన డ్యూటీకి వెళ్ళాలి పెందరాడు అనేసి లేచి ఇంకా నేనైతే 4:30కి లేచాను. ఓ పక్క అన్నం పెట్టాను, ఓ పక్క పప్పు పెట్టాను. అన్నం ఉడికిపోయింది, టీ అయిపోయి అంట్లు కడిగేసాను, బట్టలు గుంజేసాను. అయినా కానీ పప్పు అయితే నాకు అస్సలు ఉడకలేదండి. నేను చేసిన పొరపాటు ఏంటంటే పప్పుకి కుక్కర్కి విజిల్ అయితే పెట్టలేదు. ఆ విజిల్ పెట్టకపోవటం వల్ల నాకు ఇంత పైన అయినప్పటికీ కూడా పప్పు అయితే అస్సలు ఉడకలేదు. ఏంటా అని ఆలోచించి లాస్ట్కి కుక్కర్కి విజిల్ అయితే పెట్టలేదని అర్థమైంది. ఇంకా అప్పుడప్పుడు మనకి ఇలాంటి కొన్ని ఐడియాలు అప్పుడప్పుడు పుట్టుకొస్తాయి కదా. ఇంకా ఐడియా ఉపయోగించి కొంచెం ఉడికిన పప్పుని మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీలో ఈ విధంగా అయితే మిక్సీ వేసేసుకున్నాను. ఇంకా తాలింపు కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయ, కరివేపాకు వేసి ఈ విధంగా తాలింపు పెట్టుకున్నాను. మీరు తాలింపులు ఎక్కువగా ఏం వాడతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మిరపకాయలు ఎక్కువగా వాడతాను. ఆ నూనెలో కాలిన మిరపకాయలు ముద్దకి కొరుకు తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. మా ఇంట్లో మా మేనమామలు, మా అమ్మ వాళ్ళు వీటిని ఎక్కువగా తింటారు. ఇంకా అది నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ అలవాటు నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంక ఈ విధంగా అయితే సింపుల్గా అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాను. కానీ మనం పప్పు గుత్తితో రుబ్బుకున్నంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు. కానీ అప్పుడప్పుడు మరి మనకి టైం కుదరినప్పుడు ఇలాంటివి తప్పదు. ఇంకా మా ఆయనకి పిల్లకి కూడా క్యారేజీ పెట్టి పంపించేసాను. ఇంకా నేను హాస్పిటల్కి వెళ్ళి రిటర్న్ అయ్యేసరికి నాకైతే 9 అయింది. అక్కడ వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ వర్షం కారణంగా నేనైతే వీడియోస్ తీయలేకపోయాను. మీకు వర్షాలు పడుతున్నాయా? మాకైతే వర్షాలు పడతానే ఉండేయండి. మరి ఈ వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.